మనము ఓట్స్ స్పైసీగా చేసుకోవాలనుకుంటే చూడండి, ఓట్స్ అనమాట. ఇవి మనం స్పైసీగా చేసుకోవాలనుకుంటే ఈ ఓట్స్ మనము మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. తర్వాత అవి నానిన తర్వాత వాటర్తో కుక్ చేసుకోవాలన్నమాట. ఇది వాటర్తో ఆల్రెడీ నేను కుక్ చేస్తాను. ఇది వాటర్తో దీన్ని కుక్ చేసుకుంటే ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా, మరీ ఎక్కువ కాకుండా. వేరే బనాలి పెట్టుకోవాలి, అందులోని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపోయినంత ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మనము ఇందులోని ఇవి రెడీ చేసుకోవాలి. ముందే రెడీ చేసుకోవాలి. ఇది ఏంటంటే పలుకులు, తర్వాత వేరుశనగ పలుకులు, నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా పాలకూర వేసాను, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర వేసాను. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, అంటే ఎక్కువ చేసుకుంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి 1 పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఇంకా వేటి అక్కర్లేదు, మన తాలింపు గింజలు ఒక జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనము ఆల్రెడీ క్యాబేజీ సన్నంగా కోసుకొని, అంటే ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది అనమాట. కొద్దిగా సన్నంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా పలుకులు ఫ్రై అవ్వాలి కాబట్టి మనం పలుకులు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నెక్స్ట్ క్యాబేజీ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేస్తే టేస్టీ కోసం అనమాట. కొద్దిగా కరివేపాకు వేయాలి. క్యాబేజీ వేసిన బట్టి ఫ్రై అవ్వాలి. మనం స్పైసీగా, ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. అంటే ఇదొక రకం అన్నమాట. ఇదొక టేస్టీ అనమాట. అందుకని నేను ఇట్లాగా చేస్తున్నాను. సింపుల్గా మనకి తొందరగా ఈజీగా డైజెషన్ అయిపోవాలి కాబట్టి నేను ఇట్లాగా తక్కువ వేసుకున్నాను. పాలకూర అండ్ క్యాబేజీ వేసుకోవాలనుకుంటే ఇంకా మీ ఇద్దరు ఆల్ ఐటమ్స్, అంటే బఠానీ వేసుకోవచ్చు, బంగాళదుంప వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఎవరికి ఎట్లాగా చేసుకోవాలి, ఇవి వాళ్ళకి ఎట్లా తినాలి అనుకుంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. నేనైతే తక్కువ స్పైసీగా, వెయిట్ ఎక్కువ, అంటే మనం తిన్న ఇది ఫ్రై అవుతుంది, ఆల్రెడీ ఫ్రై అవుతుంది. ఇది కొద్దిగా మనము క్యాబేజీ సన్నంగా ఉన్నవి, కొద్దిగా లావుగా ఉంటాయి కదా, వాటిని తీసేసి సన్నంగా పేపర్ లాగా ఉన్న క్యాబేజీని వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనిలోని సిమ్లో పెట్టుకోవాలి. దీనిలోనేమో సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ కొద్దిగా దీనికి తగినంత సరిపోయినంత వేసుకోవాలి. నెక్స్ట్ వైట్ పెప్పర్ వేసుకోవాలి. ఇది వైట్ పెప్పర్ అనమాట. వైట్ పెప్పర్ కొద్దిగా వేసుకోవాలి. వైట్ పెప్పర్ లేకపోతే మామూలు పెప్పర్ ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు, లేదంటే వైట్ పెప్పర్ అన్నా వేసుకోవచ్చు. ఏదో ఒక పెప్పర్ వేసుకుంటే స్పైసీ కోసం అనమాట, కొద్దిగా టేస్టీగా ఉంటుంది. అట్లాగా ఇవి వేసుకొని కొద్దిగా ఒక సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆల్రెడీ ఇది కొద్దిగా బాగా ఫ్రై అయ్యింది. మనం ఎక్కువగా స్పైసీగా కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కారము అండ్ పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో పసుపు వేయట్లేదు. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నాను, కారం వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి నేను ఇట్లాగా సింపుల్గా చేశాను అనమాట. ఇంక ఇది ఉంది కదా, దీంట్లోని మనం ఆల్రెడీ ఇది ఫ్రై చేసేసిన దీంట్లో వేసేయడం అనమాట. చూడండి, మనకి వెయిట్ అనేది ఎక్కువ ఉండకుండా, తక్కువ వెయిట్ ఎక్కువ పెరగకుండా చూడండి ఇట్లాగా ఇందులో కలిపేసుకొని, ఇది ఈవినింగ్ స్నాక్ కాబట్టి మనం ఇట్లాగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనము ఇట్లాగా తక్కువ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనం తక్కువ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది మనకి ఉంటుంది అనమాట. మనకి ఫ్యాట్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇట్లాగా తీసుకుంటే స్పైసీ కావాలంటే అట్లా